చీతా అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? అది ఫాస్టెస్ట్ రన్నింగ్ ల్యాండ్ అనిమల్ అని, 70 mph స్పీడ్తో స్ప్రింట్ చేస్తుందని మాత్రమే తెలుసు. కానీ నిజంగా ఎంతమందికి తెలుసు మన ఇండియాలో ఎన్ని చీతాలు ఉన్నాయో? నేను చెప్తా వినండి. జస్ట్ 48 చీతాలు మాత్రమే ఉన్నాయి. అందులో 28 చీతాస్ మన ఇండియాలో పుట్టినవి, ఇండియన్ బార్న్. రీసెంట్గా February 28, 2026న 6 ఫీమేల్ చీతాలు 3 మేల్ చీతాలని బోట్స్వానా నుండి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో 7,600 కిలోమీటర్లు 12 గంటలు ట్రావెల్ చేసి మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్కి సేఫ్గా తీసుకొని వచ్చింది. ఇదంతా ప్రాజెక్ట్ చీతా అనే ఇనిషియేటివ్లో భాగంగా చేసింది. ఈ ప్రాజెక్ట్ చీతా గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ చీతా 2022లో యూనియన్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ద్వారా స్టార్ట్ చేయబడ్డది. ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 2022లో 8 చీతాస్ని నమీబియా నుంచి తీసుకొని వచ్చింది. అండ్ February 2023లో 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసి తీసుకొని వచ్చింది. మొత్తం 20 చీతాలైనాయి. ఆ 20 చీతాలలో 9 చీతాలు మన ఇండియన్ క్లైమేట్ని తట్టుకోక ఇక్కడికిక్కడే చనిపోయినాయి. 10 ఇండియన్ బార్న్ చీతాలు కూడా చనిపోయినాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది మనకి చీతాలని పెంచడం అంత ఈజీ విషయం కాదు. దానికి మంచి క్లైమేట్ని క్రియేట్ చేయాలా, మంచి ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలా, మంచి ఫుడ్ని దానికి అరేంజ్ చేయాలా, వాటికి కావాల్సిన హెల్త్ కేర్ని కూడా మనం చూసుకోవాలా. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదొచ్చినా కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం చీతాస్ యొక్క ప్రొడక్షన్ని 2032 కల్లా 60 to 70 చీతాస్ మన ఇండియాలో ఉండేటట్టు చూసుకోవాలనేది ఈ ప్రాజెక్ట్ చీతా యొక్క ఎయిమ్ అని మనం చెప్పొచ్చు. హోప్ దిస్ కుడ్ బి ఏ సక్సెస్ఫుల్ మిషన్ టు ప్రిజర్వ్ చీతాస్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్.